ప్రకటన గ్రంథము గ్రంథ వివరణ. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అది పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను అనెను. తెరచి ఉన్న ఒక తలుపు. దేవుడు యోహానుకు ఇంకా కొన్ని పరలోక రహస్య సత్యాలను వెల్లడి చేయబోతున్నాడని ఇది సూచిస్తున్నది. బూరధ్వనిలాగే. ప్రకటన 1:10. బిగ్గరగా తేటగా ధ్వనించిన స్వరం అన్నమాట. అది స్వరమే, బూరగాదు. ఇక్కడికి ఎక్కిరా. కొందరు వ్యాఖ్యానకర్తలు ఇక్కడ యోహాను పరలోకానికి ఎక్కిపోవడం క్రీస్తు సంఘం పైకెత్తబడడానికి 1 తెస్సలోనిక 4:16-17 సూచనగా ఉందని నేర్పారు. సంఘం ఎత్తబడడం ఖాయం, కానీ ఈ వచనం సూచించే సమయంలో ఎత్తబడుతుందో లేదో ఖచ్చితంగా చెప్పలేము. యోహాను ఇక్కడ ఆ సంఘటనకు సూచనగా ఉన్నాడనే బోధన కూడా చాలా సందేహమైన సంగతే. 10-11 అధ్యాయాల్లో యోహాను మళ్ళీ భూమి మీద కనిపిస్తున్నాడు. ప్రకటన 10:1, ప్రకటన 10:4, ప్రకటన 10:7, ప్రకటన 10:9-10, ప్రకటన 11:1-3 వచనాలు. అయితే అక్కడ అతను పరలోకం నుంచి మళ్ళీ వచ్చిన సంఘానికి సూచనగా ఉన్నాడని వ్యాఖ్యానకర్తలు ఎవరూ చెప్పడం లేదు. అంతేకాక ఈ అధ్యాయంలో తరువాతి అధ్యాయాల్లో కనిపించిన పరలోక దర్శనాలలో సంఘం అనే మాట కనపడదు. తరువాత ఉండవలసినవి ప్రకటన 1:19. బహుశా దీని అర్థం ఈ యుగ సమాప్తిలో క్రైస్తవ సంఘాల్లోని పరిస్థితులు పూర్తిగా వికసించిన తరువాత జరగబోయే సంఘటనలు. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో, పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆత్మవశుడనయ్యాను. ప్రకటన 1:10. సింహాసనాన్ని 1 రాజులు 22:19, కీర్తనలు 9:4, కీర్తనలు 47:2, కీర్తనలు 123:1. దేవుడు విశ్వమంతటి మీద పరిపాలన చేస్తున్నాడు. ఈ గ్రంథంలోని సంఘటనలన్నీ ఆయన అదుపులో ఉన్నాయి. ఆయన వాటి ద్వారా తన ఉద్దేశాలు నెరవేరుస్తాడు. ప్రకటన 19:6 చూడండి. దేవుని సింహాసనం ఈ గ్రంథంలో 40 సార్లు కనిపిస్తున్నది. అది ప్రకటన గ్రంథానికి కేంద్ర విషయం అనవచ్చు. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతము వలె ప్రకాశించి ఇంద్రధనుస్సును సింహాసనమును ఆవరించి ఉండెను. చూడడానికి ఎవ్వరూ దేవుని ఆత్మగా ఎప్పుడూ చూడలేదు. యోహాను 1:18, 1 తిమోతి 6:16. యోహాను చూచినది ఆయన మహిమా వైభవం, అమూల్య రత్నం లాంటి దాని ప్రతిబింబం మాత్రమే. సూర్యకాంతం ఇలా అనువదించిన గ్రీకు పదం వజ్రం లాంటిది, స్వచ్ఛమైన ఒక రత్నాన్ని సూచిస్తుంది. ప్రకటన 21:11. కెంపు, ఇది ఎర్రని రత్నం, రంగుల విల్లు. కొందరు దీన్ని ఇంద్రధనస్సు అంటారు, కానీ దీనికి ఇంద్రుడికి సంబంధం ఏమీ లేదు. రంగుల విల్లు సృష్టికర్త దేవుని మహిమను, విశ్వసనీయతను సూచిస్తుంది. ఆదికాండం 9:13-16, యెహెజ్కేలు 1:28. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండిరి. పెద్దలు 9వ వచనం 11, ప్రకటన 5:5, ప్రకటన 5:8-10, ప్రకటన 7:11-14, ప్రకటన 11:16, ప్రకటన 14:3, ప్రకటన 19:4. వీరు మామూలు దేవదూతలకు, పరలోకంలోని దేవుని ప్రజలకు భిన్నంగా ఉన్నట్టున్నారు. ప్రకటన 5:8-10, ప్రకటన 7:9-11, ప్రకటన 7:13-14, ప్రకటన 19:4-7. బహుశా వీరు పరలోకంలో ఉన్నత స్థానంలో ఉన్న ప్రత్యేకమైన దేవదూతలై ఉండవచ్చు, లేక వేరే ఆత్మరూపులు కావచ్చు. ఎఫెసీ 1:21, ఎఫెసీ 3:10, కొలస్సీ 1:16, కొలస్సీ 2:10 పోల్చి చూడండి. యోహాను అక్కడికి చేరకముందే బహుమతులు పొంది పరలోకంలో ఏలుతున్న సంఘానికి వారు సూచనగా ఉండడం అసంభవం. క్రీస్తు సంఘం 7వ బూర ఊదడం జరిగిన తరువాతే బహుమతులు పొందుతుంది.
ప్రకటన 11:15-18. అంతేగాక క్రీస్తు తన సింహాసనం ఎక్కకముందు సంఘం సింహాసనాల మీద కూర్చొని ఏలుతుందా? ప్రకటన 3:21. ప్రకటన 7:9లో కనిపించే విమోచించబడిన వారు సింహాసనాలపై కూర్చొని లేరు, దేవుని సింహాసనం ఎదుట నిలుచున్నారు. అంతేకాక గొర్రెపిల్ల పెండ్లి జరగకముందే క్రీస్తు సంఘమైన పెండ్లి కుమార్తె సింహాసనాల మీద కూర్చొని ఉంటుందా? ప్రకటన 19:7-8. ఆ సింహాసనంలో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలిల్లుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనమునకు చుట్టూను, ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. గాజు సముద్రం. ప్రకటన 15:2, దినవృత్తాంతములు 4:2, దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 4:6, 2వ దినవృత్తాంతములు 4:10 పోల్చి చూడండి. సాలోమోను నిర్మించిన దేవాలయం ఆవరణంలోని సరస్సు యాజులు కడుక్కోవడం కోసం పరలోకంలో ఒక దేవాలయం ఉంది. ప్రకటన 7:15, ప్రకటన 11:19, ప్రకటన 14:15, ప్రకటన 14:17 మొదలగునవి. అయితే అక్కడి సరస్సులో ఎవ్వరూ కడుక్కోనవసరం లేదు. ఎందుకంటే అక్కడి ప్రజలంతా అంతకుముందే సమస్తమైన పాపం నుంచి, కల్మషం నుంచి కడగబడ్డారు. ప్రకటన 15:1, యోహాను 1:9, హెబ్రీ 10:19-20. కాబట్టి పరలోకంలోని ఆ సరస్సు ద్రవం కాని ఘనపదార్థం. 4 ప్రాణులు. యెహెజ్కేలు 1:5-14, యెహెజ్కేలు 10:20, యెషయా 6:2-3 పోల్చి చూడండి. ఈ ప్రాణులు కెరూబులను, సెరాఫులను పోలినట్టు ఉన్నాయి. కొందరు భావించినట్టు అవి పరలోకంలోని క్రీస్తు సంఘానికి సూచనగా ఉన్నాయని అనుకోవడానికి రుజువు ఏమీ లేదు. అంతటా కళ్ళు ఉన్నాయి. యెహెజ్కేలు 1:18, యెహెజ్కేలు 10:12. బహుశా ఈ కళ్ళు గొప్ప బుద్ధిని, తెలివిని, జాగరూకతను సూచిస్తాయేమో. మొదటి జీవి సింహాసనము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. సింహం, గరుడ పక్షి. యెహెజ్కేలు 1:10 చూడండి. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండును. అవి చుట్టూను, రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత, వర్తమాన, భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. వచ్చేవాడు. ప్రకటన 1:4. 6 రెక్కలు పవిత్రుడు. యెషయా 6:2-3. ఆ సింహాసనమునందు ఆసీనుడయుండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు, ఘనతయు, కృతజ్ఞతాస్తుతులను కలుగునుగాక అని ఆ జీవులు కీర్తించుచుండగా శాశ్వతంగా జీవిస్తూ. ప్రకటన 1:18 అర్పిస్తూ. ప్రకటన 5:12-13. ఇప్పుడు ఈ లోకంలో విశ్వాసులు కూడా చేయగలిగినది ఇది. ప్రకటన 1:6, యోహాను 5:23, రోమా 11:36, రోమా 16:27, 1 కొరింథీ 6:20, 1 కొరింథీ 10:31, ఎఫెసీ 1:12, ఎఫెసీ 5:20, 1 తెస్సలోనిక 5:18, 1 తిమోతి 1:17, 1 తిమోతి 6:16, హెబ్రీ 13:15. ఆ 24 పెద్దలు ఆ సింహాసనమునందు ఆసీనుడై యుండువానిని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు కిరీటాలు పడవేసి, వారి సింహాసనాలకు సంబంధించిన అధికారం, బల ప్రభావాలన్నీ కలిగేవి సర్వాధికారి దేవుని నుంచేనని వారు ఈ విధంగా చూపిస్తారు. ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను. కనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. వారు దేవుణ్ణి విశ్వానికి సృష్టికర్తగా స్తుతిస్తారు. ప్రకటన 10:6, ఆదికాండం 1:1, యోబు 38:4-7, కీర్తన 19:1, యెషయా 40:25-26, అపోస్తలులు 14:15, అపోస్తలు 17:24-28, రోమా 11:36 మొదలగునవి.